రిజర్వేషన్లు రద్దయితాయని. ఆయన ఒక ఓబీసీ వ్యక్తి అయి ఉండి రిజర్వేషన్ ఎట్లా రద్దు చేస్తాడో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారికి ప్రధాన మంత్రి పదవి అవసరం లేదు, కానీ భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఉచిత టీకాలు ఇచ్చినందుకు ఓటేయాలరా సన్నాసులారా. ఇక్కడ మరి ఏదైతే కరోనా నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అయింది. ఉచిత బియ్యం ఇవ్వబట్టి ఇస్తున్నారమ్మా, ఉచిత బియ్యం ఇస్తున్నారా రూపాయి లేకుండా. ఇంకా 5 సంవత్సరాలు ఉచిత బియ్యం ఇస్తున్నందుకు ఓటు వేయాలి నరేంద్ర మోడీ గారికి. ఏం లాభా? అయితే నరేంద్ర మోడీ గారి ప్రభావంతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మన పోతుగంటి రాములు గారు ఎంపీ గారు ఇంకొక ప్రత్యేకమైన ఆకర్షణ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి. అది కూడా ఎందుకో చెప్తాను. రాములు సార్ అంటేనే ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ లో గుర్తుపడతారు అందరూ కూడా. రాములు సార్ అనే వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దళిత బిడ్డ. తను నిజాయితీగా నిరాడంబరంగా ఈ ప్రాంతానికి సేవ చేసింది. కానీ ప్రజల గుండెల్లో ఆ సేవకు నిదర్శనంగా రాములు సార్ అనే ముద్ర వేసుకున్నాడు. మీకు అందరికీ తెలుసు. రాములు గారు అంటే ఎవరు గుర్తుపట్టరు, రాములు సార్ అంటేనే గుర్తుపడతారు. పోలీస్ స్టేషన్లలో పోతే రాములు సార్ అంటే గుర్తుపడతారు, కలెక్టర్ ఆఫీస్ కు రాములు సార్ అంటే గుర్తుపడతారు, ప్రజల మధ్యలో పోతే రాములు సార్ అని గుర్తుపడతారు. చివరికి మన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా రాములు సార్ అంటేనే గుర్తుపడతారు. అంతటి నిజాయితీ కలిగిన వ్యక్తి మన రాములు సార్ గారు. ఇది ఆషామాషిగా రాలేదు. ఈ పేరు రాములు సార్ అనే పేరు ఆషామాషిగా రాలేదు. తను నిజాయితీగా 30 సంవత్సరాల నుంచి ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మన రాములు సార్ గారు. అటువంటి కుటుంబ నేపథ్యం మన భరత్ ప్రసాద్ గారిది. యువకుడు, చదువుకున్న వ్యక్తి. ఈరోజు రాజకీయాల్లోకి రాకుంటే ఏ సివిల్ సర్వెంట్ అవుతాడు. తన సామాజిక నేపథ్యం అటువంటిది. ఐఏఎస్, ఐపీఎస్ కు ఎన్నికయ్యే నేపథ్యం ఉన్న వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మన ప్రాంత అభివృద్ధి గురించి, మన ప్రజల గురించి సేవ చేయాలనే ఆలోచనతో మన ముందుకు వచ్చిన వ్యక్తి మన పార్లమెంటు అభ్యర్థి. చేసుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల్లో ఇంకా ఈ ఓబీసీల పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి తొందరగా నేను ముగిస్తా. నేను కలవకు పోయేటోని ఈ విధంగా ఓబీసీ మీటింగ్ ఉందంటే ఇది చూసుకొని పోదామని చెప్పి రావడం జరిగిందని చెప్పి, మరి ఓబీసీ సామాజిక సమ్మేళన కార్యక్రమం అనేది ఒక కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పార్లమెంటు ఓబీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ కదా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మన జిల్లా పార్టీ అనుకోండి రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ గారు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరి మనందరికీ, సోదర పాత్రికేయులందరికీ కూడా
హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొంచెం చేతులు అధికారులు చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప కూడా ఆయన బాగా మాట్లాడి వెళ్ళిపోయాడు. మరి ఇంకా పెద్దలతో కూడా మాట్లాడి ఉండవచ్చు. నేను ఆలస్యం రావడం జరిగింది. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే ప్రతి జాతర నిన్నమన్నా సిరిసెల్ల జాతర అయిపోయింది. ఆ జాతరలో వివిధ రకాలైనటువంటి విధంగా తినుబండారాలు, తర్వాత